ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయించున్నాను. మీరు ప్రార్థన చేయండి. విశ్వాసమును డాలుని పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైన దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడతాం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషిని దేవుడు కోరుకునేది ఏంటంటే దుష్టుని జయించగలిగిన శక్తి పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో ఉండి ఎంతో నలగొట్టబడుతున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? దుష్టుడు వేసే ప్రతి ఒక్క అగ్నిబాణమే. అయితే ఈ అగ్నిబాణాలను మీరు ఎదుర్కోగలగాలి అంటే సాతాన్ని ఎదుర్కోగలగాలి అంటే, సాతాను మీద విజయం పొందాలి అంటే తప్పక నువ్వు కలిగి ఉండవలసినవి ఉన్నాయి. అందుకే బైబిల్లో ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మొత్తం మీరు చదవగలిగితే అక్కడ రాబడి ఉంది. మీరు దుష్టుని ఎలా ఎదుర్కోవాలో అక్కడ చక్కగా చెప్పాడు. ఎలా ఎదుర్కోవాలి అంటే చెప్తా ఉన్నాడు, విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో అని మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం వినగానే మీరు విశ్వాసం ఉంటే చాలు, ఇక మీదట మేము దానితో మాత్రమే చేయించగలుగుతాం అనుకుంటున్నారు. దీనికంటే పైన ఈ వచనం ప్రారంభంలో మనం చూస్తూ ఉంటాం. ఏమని రాసి ఉందో మనం చూద్దామా? అక్కడ చెప్తా ఉన్నమాట మనం ఆలోచన చేయగలిగితే అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ కాక విశ్వాసమునుడాలు అంటే, ఇవన్నీ కాక అంటే ఇంకా పైన చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమేమి రాస్తున్నాయో తెలుసా? అక్కడ చెప్తా ఉన్నాడు, సత్యం అనే దట్టిని కట్టుకోవాలి, నీతి అనే మైమారు ఉండాలి, పాదములకు సమాధానం అనే జోడులు ఉండాలి. అంతేకాకుండా కింద వచనాల్లో చూడగలిగితే ఇదిగో వాక్యం అనే ఖడ్గం ఉండాలి అనే మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. రక్షణ అనే ఒక శిరస్రావణం కలిగి ఉండాలి. నీ జీవితంలో రక్షణ ఉండాలి, యేసుని నమ్ముకోవాలి, రక్షణ పొందాలి. అంతేకాకుండా వాక్యం అనే ఖడ్గం ఉండాలి సాతాను మీద విజయం పొందడానికి. అంతేకాకుండా సమాధానంతో ఉండడం నేర్చుకోవాలి. చాలామంది సమాధానంతో ఉండరు, అందుకే సాతాను మీద విజయం మీకు రాదు. అంతేకాకుండా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, సత్యంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మాత్రమే సాతాను మీద విజయం నువ్వు పొందగలుగుతావు. వాడేసే ప్రతి ఒక్క అగ్ని బాణములన్నింటిని కూడా ఆర్పగలిగిన శక్తి ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. నీతిగా ఉండకుండా, సత్యంగా ఉండకుండా, ఇదిగో దేవుడు చెప్తున్న రీతిగా సమాధానంగా ఉండకుండా, ఎంత మాత్రము కూడా బైబిల్ వాక్యాన్ని చదవకుండా, ఎంత మాత్రము కూడా రక్షణ అనే అనుభవం పొందకుండా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మొదటిగా నువ్వు రక్షణ అనుభవంలోనికి రావాలి, ఆ తర్వాత ఈ లక్షణాలన్నీ కలిగి జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా మీలో ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు సాతాను మీద విజయం పొందాలంటే తప్పక నువ్వు రక్షణ అనుభవం పొందాలి, లేకపోతే సాతాను మీద విజయం నువ్వు పొందలేవు. అందుకే దేవుడు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దీనితో పాటు డాలు అనగా విశ్వాసాన్ని కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే మీరు సాతాను మీద విజయం పొందగలుగుతారు. ఇకనైనా ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, మీరు ఇదేమీ చేయకుండా సాతాన్ని జయించాలి అన్నా, గొప్ప స్థితికి ఎదగాలన్నా అది జరగని పని. అందుకే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నేరుగా నీతో చెప్తా ఉన్నాడు, ఇది మంచి సమయం, మీరు ఇంకా తొందరపడి ప్రభువులోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. మంచిది, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఉన్నాను. నీవు సాతాను మీద విజయం పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ రీతిగా జరగాలి అనే ఆశ మీకు ఉండినట్లయితే ఒక మంచి తీర్మానానికి రా. ప్రభు నేను రక్షణ పొందుతానైనా, ఈ రీతిగా నేను బ్రతుకుతాను ప్రభు అని ఒక మంచి తీర్మానానికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రంనైనా నీ బిడ్డలు నీ చేతికి అప్పు చెప్తా ఉన్నాను. నిజమే ప్రభువా, సాతాను మీద విజయం పొందడం చాలా ప్రాధాన్యమైన పని ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని నమ్మారు, అయ్యా నీ కుమారులుగా మేము ఉన్నాం, సాతాను మీద తప్పక విజయం పొందుతామని మీరు నమ్మారు ప్రభువా. ఆ రీతిగా మేమందరం బ్రతుకుటకు, రక్షణ పొందుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఏ బిడ్డలైతే వాక్యం విని విశ్వాసముతో, నమ్మకంతోనైనా ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆస్వాదించండి, మేలుతో నింపండి, బలపరిచి స్థిరపరచండి, కృపా కనికరమ చేత నింపండి ప్రభువా. మీకు వందనాలు అయ్యా. మీకు లెక్కలేని స్తోత్రమునైనా అయా. విశ్వాసం అనే డాలును పట్టుకొని అయా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా విజయాన్ని పొందుటకు సహాయము దయచేయండి అయా. నీ బిడ్డలు ప్రభువా ఇంకనూ ఎదిగి ఉన్నతమైన స్థితికి మారుటకు సహాయము దయచేయండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. మీకు మంచి రక్షణ అనుభవం దేవుడు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.